హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను తక్కువ ఫ్లవర్స్ తోటి దేవుని ఫొటోస్ని అందంగా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. మనం ఈ మాల్ని రోజ్ పెటల్స్ యూజ్ చేసి ఇలా మేక్ చేస్తామండి. చూసారు కదా లుక్ ఎలా ఉందో. మనకి ఫెస్టివల్స్ టైంలో ఫ్లవర్స్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి కదా. ఇలా 30 to 40 రూపీస్కి ఫ్లవర్స్ తెచ్చుకున్నామంటే దేవుని ఫొటోస్ అన్నిటిని కూడా నిండుగా కలగా అలంకరించుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ రోజ్ పెటల్స్ పెద్దవి ఉంటాయి కదా, అవన్నీ ఇలా సపరేట్ చేసుకున్నానండి. ఈ విధంగా ఫ్లవర్ మొత్తాన్ని తుంచకుండా ఇలా చుట్టూ ఉన్న పెద్ద పెటల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని సపరేట్ చేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ని మనం డెకరేషన్ అంటే దేవుని ఫొటోస్ కింద పెట్టుకోవడానికైనా యూజ్ అవుతాయి. అలా మొత్తం వేస్ట్గా తుంచి పక్కన పెట్టేసుకోకుండా ఈ విధంగా పెద్ద పెద్ద పెటల్స్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనకి ఈ చిన్నగా ఉన్న పెటల్స్ ఏమి యూజ్ అవ్వవు. పెద్దగా ఉన్న పెటల్స్ తోటి మనం మాలను ప్రిపేర్ చేస్తే లుక్ బాగుంటుంది. చిన్నవైతే అంత లుక్ అనేది సరిగా ఉండదు. సో నేను ఈ విధంగా మొత్తాన్ని తుంచి వేస్ట్ చేయలేదని చూపించడానికి ఒకటి తుంచి చూపిస్తున్నాను. అలా చేసుకోకుండా ఈ విధంగా మనము పెటల్స్ ఒక్కటి సపరేట్ చేసుకున్నామంటే ఒకవేళ దేవుడి ఫొటోస్ పెట్టుకోవడానికైనా మనకి ఈ ఫ్లవర్స్ అనేది యూజ్ అవుతాయండి. మనకి రోజ్ ఫ్లవర్స్ పింక్ కలరే కాదు, ఇంకా కలర్స్ కూడా ఉంటాయి. ఆ కలర్స్ కూడా యూజ్ చేసామంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. మాకు ప్రజెంట్ అయితే ఇక్కడ పింక్ కలరు, రెడ్, ఈ రెండు కలర్సే ఉంటాయండి. ఎల్లో, వైట్ ఇవన్నీ ఏమి దొరకవు. ఈ మాల్ని మేక్ చేసుకోవడానికి మనకి రోజ్ పెటల్స్తో పాటు ఇలా ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ని కూడా యూజ్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ నేను టేప్ని ఇలా కొంచెం తీసుకొని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేయడం వలన మనకి బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవడానికి దేవుని ఫొటోస్కి కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకోసం అయితే ఈ విధంగా కొంచెం టేప్ని అనేది ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత మనము ఈ ప్రాసెస్ అంటే మాల్ని మేక్ చేసుకునే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. మనకి రోజ్ పెటల్స్ కొంచెం వెట్గా ఉన్నట్లయితే టిష్యూ తోటి ఈ విధంగా వైప్ చేసుకోవాలి, లేదంటే మనకి స్టిక్ అవ్వండి. ఈ విధంగా పెటల్స్ అన్నిటినీ వైప్ చేసుకున్న తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి జస్ట్ అలా పెట్టేయడమే. అలా పెట్టేసి ఒకసారి ప్రెస్ చేసామంటే స్టిక్ అయిపోతుంది. దీనికి ఎలాగో గ్లూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈజీగానే స్టిక్ అవుతుందండి. ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అరేంజ్ చేసుకోవడమే చాలా ఈజీ. ఎవరైనా సరే ఈజీగానే మేక్ చేసుకోవచ్చు. మనకి పెటల్స్ అన్నీ ఇలా ఒకే సైజులో ఉండేలాగా చూసుకున్నామంటే మనం చేసే మాల చాలా అందంగా ఉంటుంది, అన్ఈవెన్గా లేకుండా. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనకి ఎంత లెంత్ కావాలంటే ఫోటోని మెజర్ చేసుకొని అంత లెంత్లో ఇలా స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా ఒకదాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్కి ఇంకొక పీస్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెండు పీసెస్ని రెడీ చేసుకొని వీ షేప్ వచ్చే విధంగా అరేంజ్ చేసుకోవాలి. మనకి రౌండ్ షేప్ వచ్చిందంటే ఈ పెటల్స్ అనేది సరిగా ఉండవండి, మనకి తిరగబడినట్టు లుక్ అనేది అంత నీట్గా ఉండదు. అందుకనే వీ షేప్లో అయితే పెట్టుకుంటాము. ఇలా ట్రాన్స్పరెంట్ టేప్ యూజ్ చేసేటప్పుడు మనం వీ షేప్లో వచ్చేలాగానే అరేంజ్ చేసుకోవాలి. మనం ముందుగా అయినా ఈ రెండింటిని కలిపి అరేంజ్ చేసుకోవచ్చు, లేదంటే దేవుని ఫొటోస్కి పెట్టేటప్పుడైనా వీ షేప్ వచ్చే విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. మనం ఇలా ముందుగా చేసుకునే కన్నా ఫోటోకి పెట్టేటప్పుడు అరేంజ్ చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటి మాల్లో అన్ని దేవుడి ఫొటోస్కి కొన్ని ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత పైనుంచి ఎల్లో ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్ పెట్టామంటే చాలా కలగా దేవుని ఫొటోస్ అందంగా ఉంటాయి. నాకు ఈ ఐడియా కొన్ని కాయిన్స్ మాల్ మేక్ చేశాను. ఆ తర్వాత ఇలా కూడా ఫ్లవర్స్తో మేక్ చేస్తే ఎలా ఉంటుందో అని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. నేను జస్ట్ ట్రయల్ వేసాను కాబట్టి 2 మాల్ని మేక్ చేశాను. ఈ పెటల్స్ తోటి ఇంకొక టైప్లో కూడా మాల్ని మేక్ చేయొచ్చు. అది నేను నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ రోజ్ పెటల్స్కి గంధం ఇంకా కుంకుమతోటి బొట్లు పెట్టామంటే లుక్ ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం టైం పడుతుంది, కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా ట్రై చేయొచ్చు. నేను శ్రావణ మాసంలో అమ్మవారి డెకరేషన్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా ఒకసారి చూడండి. మన లేడీస్ అందరికీ చాలా యూజ్ అవుతుంది. మీకు దేవుని ఫొటోస్ కింద ఒక ఫ్లవర్ మ్యాట్ కనిపిస్తుంది కదా, అది కూడా నేను మేక్ చేసింది. ఇంకా లోటస్వి 2 కూడా మేక్ చేశాను, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో. మనం చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఈ ఫ్లవర్ మ్యాట్స్ని కూడా మేక్ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి చాలా యూజ్ అవుతుంది.